ప్రైజ్ ద లార్డ్. దేవుని నామానికి మహిమ కలుగును గాక. రివైవల్ సోల్ ఫర్ జీసస్, యేసు కొరకు పునరుజ్జీవింపబడిన ఆత్మలు అనే గ్రూప్లో ఉన్న కుటుంబ సభ్యులకు, బంధుమిత్రులకు, శ్రేయోభిలాషులకు ప్రతి ఒక్కరికి కూడా సాయంకాలపు శుభాభివందనాలు తెలియజేస్తున్నాను. దేవుడు నిరంతరం తన కృపని మనకు అనుగ్రహిస్తూ తన శ్రేష్టమైన రెక్కల చాటున మనందరినీ భద్రపరిచి సజీవ లెక్కలో లెక్కించి అనేక దినములు మన జీవితంలో కలుగజేస్తున్న విధానాన్ని బట్టి మనందరము కూడా ఆయన్ని నిత్యము మహిమపరుస్తూ ఆయనలో ఆనందిస్తూ ఉండాలని మీ అందరికీ కూడా తెలియజేస్తున్నాను. ఈ రివైవల్ సోల్ ఫర్ జీసస్ గ్రూప్లో ఉండే ప్రతి ఒక్కరికి కూడా వాక్య సందేశాలు ప్రతిదినము అందించబడుతున్నాయి. నేటి దినమున కొరకు ఏర్పాటు చేయబడిన వాక్య ధ్యానాంశము యోహాను సువార్త 14వ అధ్యాయము 6వ వచనం నేను చదువుతున్నాను. దయచేసి అందరూ గమనించాలని తెలియజేస్తున్నాను. యేసు, నేనే మార్గమును, సత్యమును, జీవమును, నా ద్వారా తప్ప ఎవడు తండ్రి యొద్దకు రాడు. చదవబడిన ఈ లేఖనము మనం పరిశీలించినట్లయితే ఇక్కడ మనకి 3 మాటలు స్పష్టంగా కనిపిస్తూ ఉంటాయి. యేసుక్రీస్తు ప్రభువారు ఈ లోకాన్ని విడిచి వెళ్తున్న సమయంలో అక్కడ మాట్లాడుతున్న సందర్భాలు ఇక్కడ మనకు కనిపిస్తూ ఉంటాయి. ఆ సందర్భాల్లో మనం గమనించినట్లయితే యేసుక్రీస్తు ప్రభువారు మాట్లాడుచున్నారు. నేనే మార్గమును, సత్యమును, జీవమునై ఉన్నాను. ఇక్కడ మనకి 3 అంశాలు కనిపిస్తాయి. ఈ మూడిట్ల గురించి మనం చర్చించుకుందాం. మొట్టమొదటిగా చూసినట్లయితే నేనే మార్గమును. యేసుక్రీస్తు ప్రభువారు ఈ లోకానికి వచ్చి పరలోకానికి నిన్ను తీసుకువెళ్ళడానికి ఏర్పాటు చేసిన ఒక మార్గమే ఆయన మరణం. ఆయన మరణము ద్వారా సర్వలోక పాప పరిహారం అంతా కూడా తొలగించబడి నీ మీద, నా మీద మోపబడిన సమస్త పాప దుర్నీతి నుంచి, దాని శిక్ష తాలూక నుంచి, ఆ రోదన నుంచి మనందరినీ కూడా తొలగించి దేవుని రాజ్యానికి లేదా ఆయన ఉండే నిజమైన రాజ్యానికి తీసుకువెళ్ళడానికి ఏర్పాటు చేసిన ఒక మార్గమే యేసుక్రీస్తు ప్రభువారు ఈ లోకానికి వచ్చి ఒక మార్గాన్ని ఏర్పాటు చేసినట్లు మనం చూస్తూ ఉంటాం. ఆయన మరణం ద్వారా సర్వలోక పాప పరిహారార్థ నిమిత్తమే ఆయన ఈ లోకానికి వచ్చి మరణించినట్లు మనం చూస్తూ ఉంటాం. ఆయన ఏ విధంగా బతకాలో లేదా మానవుడు పాపమును చేయించి, శాపాన్ని చేయించి, ఈ లోక దుర్నీతిని చేయించి, ఈ లోక భంగము అంటకుండా ఏ విధంగా జీవించాలో ప్రభువైన యేసుక్రీస్తు ప్రభువారు ఈ లోకానికి వచ్చి మానవునికి చూపించిన ఒక మార్గమే నిజమైన మార్గం. మనం అనేక మార్గాల్లో వెళ్తూ ఉంటాం. మనం అనేక సందర్భాల్లో మనం గమ్యం చేరడానికి చాలా మార్గాల్లో వెళ్తూ ఉంటాం. కానీ ఈ లోకంలో జీవిస్తున్న నీవు నీ నిజమైన మార్గం ఏంటంటే కనుక పరలోక రాజ్యం. ఆ పరలోక రాజ్యానికి నిత్యము ఉండి ఆ రాజ్యానికి నీవు వెళ్ళాలంటే కనుక యేసుక్రీస్తు ప్రభువారు ఏర్పాటు చేసిన ఆ నిజమైన మార్గంలో ఎప్పుడైతే నీవు నడుచుకుంటావో పరలోక రాజ్యానికి వెళ్ళడానికి అవకాశం. ఆ మార్గాన్ని సరళం చేసిన వారు ఎవరంటే కనుక ప్రభువైన యేసుక్రీస్తు ప్రభువారు. ఆయన మాత్రమే మనకు మార్గమై ఉన్నారు. ఎవరు కూడా నా ద్వారా తప్ప మరి ఎవడనో కూడా తండ్రి యొద్దకు వెళ్ళలేరని ప్రభువైన యేసుక్రీస్తు ప్రభువారు ఇక్కడ స్పష్టంగా తెలియజేసినట్లు మనం చూస్తూ ఉంటాం. మొట్టమొదటి మాట అది. రెండవదిగా చూసినట్లయితే నేనే సత్యమై ఉన్నాను. సత్యము, అసత్యము ఇక్కడ మనం గమనించినట్లయితే వ్యతిరేక పదము, సత్యానికి వ్యతిరేక పదము అసత్యము. ఇక్కడ ఈ లోకంలో అసత్యము ఉంది, సత్యము ఉంది. బట్ యేసుక్రీస్తు ప్రభువారు ఏమని చెప్తున్నారంటే నేను మాత్రమే సత్యము, నేనే సత్యంలో ఉన్నాను. నన్ను ఎవరైతే విశ్వసిస్తారో, నన్ను ఎవరైతే ఆరాధిస్తారో, నన్ను ఎవరైతే రక్షకుడుగా అంగీకరిస్తారో, ఎవరైతే నన్ను దేవుడని ఒప్పుకుంటారో, ఎవరైతే తన నోటితో ప్రభువు అని నన్ను ఒప్పుకుంటారో వారు నేను పరలోక రాజ్యానికి తీసుకెళ్ళడానికి నేను సత్యవంతుడనైన దేవుడిని. నేను మాట ఇచ్చి తప్పేవాడిని కాదు. నేను నిజమైన దేవుడినై ఉన్నాను, సత్యవంతుడినై ఉన్నాను, అన్యాయం చేయవాడును కాను నేను అని చెప్పేసి సత్యవంతుడైన దేవుడు సత్యమైన మార్గానికి మనం తీసుకెళ్ళడానికి ఆయనే సత్యమై ఉన్నాడని చెప్పేసి ఇక్కడ ప్రభువైన యేసుక్రీస్తు ప్రభువారు తెలియజేస్తున్నారు.
ఇక మూడవదిగా మనం పరిశీలించినట్లయితే, నేనే జీవమును. జీవము అనగా మనం పరిశీలించినట్లయితే, యేసుక్రీస్తు ప్రభువారు ఉపవాసం ఉండడానికి ముందుగా, పరిచర్య ప్రారంభించడానికి ముందుగా 40 రోజులు ఉపవాసం ఉంటారు ఆయన. ఆ ఉపవాసం ఉన్న దినంలో ఆయనకి ఈ స్టోరీ మీ అందరికీ తెలిసినప్పటికీ, ఆయన ఉపవాసం ఉన్న దినంలో సాతాను 3 విధాలుగా శోధిస్తుంది. అయితే యేసుక్రీస్తు ప్రభువారు అక్కడ చెప్తూ ఉంటారు, మనుషుడు ఈ రొట్టె వలన కాదు కానీ దేవుని నోట నుండి వచ్చే ప్రతి మాట వలన మానవుడు జీవించదను అని చెప్తాడు. అయితే ప్రభువైన యేసుక్రీస్తు ప్రభువారు అక్కడ ఏమని చెప్తున్నారంటే, నేనే జీవమునై ఉన్నాను. నీవు ఎప్పుడైతే ఆయనతో అనుసంధానము కలిగి ఉంటావో, నువ్వు ఎప్పుడైతే ఆయనతో ఏకీభవిస్తావో, నువ్వు ఎప్పుడైతే ఆయన అంగీకరిస్తావో, యేసుక్రీస్తు ప్రభువారు జీవమై ఉన్నారు కనుక నీవు నిత్యము జీవించేవాడుగా ఆయన చెయ్యాలని ఆశపడుచున్నాడు. ఆయనకి మరణం అనేది లేదు. ఆయన సజీవుడై ఉన్నాడు. ఆయన నిత్యము జీవించేవాడై ఉన్నాడు. ఎవరైతే ఆయన స్వీకరిస్తారో, ఎవరైతే ఆయన అంగీకరిస్తారో, ఎవరైతే ఆయన రక్తాన్ని పానం చేస్తారో, ఎవరైతే ఆయన శరీరాన్ని భుజిస్తారో, వారి మరణంలోనికి పోకుండా జీవంలో ఉంటారు. ఆయన ఇచ్చిన జీవాహారాన్ని నీవు ఎప్పుడైతే పుచ్చుకుంటావో, నీవు కూడా ఆయనతో పాటు నిత్యము జీవించేవాడుగా ఉంటావు అని చెప్పేసి ఇక్కడ దీని అర్థం మనకు తెలియచేయబడుతుంది. ఎవరైతే ఈ 3 మార్గాలను, ఆయనే మార్గం అని ఎవరైతే నమ్ముతారో, ఆయనే సత్యం అని ఎవరైతే నమ్ముతారో, ఆయనే మనకి జీవాహారం అని ఏ మానవుడైతే నమ్ముతారో, వారు పరలోక రాజ్యానికి వెళ్ళడానికి ఏర్పాటు చేయబడిన ఒక మార్గమే ప్రభువైన యేసుక్రీస్తు ప్రభువారు. మరి నీవు ఆయన అంగీకరిస్తున్నావా? ఒక్కసారి నీవు పరిశీలించుకో. సత్యవంతుడైన దేవుడు, నిజమైన దేవుడు, మార్గమును సరళం చేసే దేవుడు. ఈ లోకంలో దేవుళ్ళు అనబడేవారు అనేక మంది పుట్టి చనిపోయారు, వారికి మరణం ఉంది. బట్ ప్రభువైన యేసుక్రీస్తు ప్రభువారు మరణాన్ని జయించి తిరిగి లేచిన వారు ప్రభువైన యేసుక్రీస్తు ప్రభువారు. ఆయన నేను నిన్న నేడు రేపు నిరంతరము కూడా సజీవుడనై ఉన్నానని సెలవిచ్చుచున్నారు. నాలో పాపం ఉందని మీలో ఎవరైనా రుజువు చేయండి అని చెప్పేసి యేసుక్రీస్తు ప్రభు శపథం చేసినట్లు మనం చూస్తాం. ఇంకా యేసుక్రీస్తు ప్రభు వారు కొంచెం మనం చెప్పుకుంటూ పోతే అనేకమైన కార్యక్రమాలు, లేదా ఆయన నీతిని గురించి, ఆయన సత్యమును గురించి, ఆయన మార్గమును గురించి అనేక సూచనలు మనకు బైబిల్ గ్రంథం మొత్తం కనిపిస్తూ ఉంటాయి. అయితే మనం గుర్తుపెట్టుకోవాల్సిన ఏంటంటే కనుక, మొట్టమొదటిగా ఆయనే మార్గమై ఉన్నాడు. నువ్వు వెళ్ళు మార్గం సరళం చేయవాడు ఆయనే. నువ్వు వెళ్ళు మార్గాన్ని ఒక్కసారి నువ్వు పరిశీలించుకో. నువ్వు ఏ మార్గంలో ఉన్నావు? పాప మార్గంలో ఉన్నావా? నిత్య జీవాన్ని కలగజేసి దేవుని మార్గంలో ఉన్నావా? నరకాన్ని కొని తెచ్చుకునే, శాపాన్ని కొని తెచ్చుకునే మార్గంలో ఉన్నావా? పరలోక రాజ్యానికి ఏర్పాటు చేయబడిన సత్యవంతుడైన క్రీస్తు మార్గంలో ఉన్నావా? ఒక్కసారి నీవు పరిశీలించుకో. రెండోదిగా సత్యము. నీవు సత్యంలో ఉన్నావా, అసత్యంలో ఉన్నావా? సత్యాన్ని నువ్వు ఎప్పుడైతే గమనిస్తావో అది నీకు ఆనందాన్ని కలుగజేస్తుంది. సత్యాన్ని నువ్వు ఎప్పుడైతే అంగీకరిస్తావో అది నిత్యము నిన్ను జీవించేలాగా చేస్తావు. సత్యాన్ని నువ్వు ఎప్పుడైతే అంగీకరిస్తావో నిరంతరము కూడా నీవు అభివృద్ధి చెందడానికి, ఆధ్యాత్మికంగా నీవు బలపడడానికి ఆ సత్యం అనేది ఉపయోగపడుతూ ఉంటుంది. ఆధ్యాత్మికంగా నీవు బలపడడానికి, ఎన్నో కార్యక్రమాలు చేయడానికి సత్యము అయిన మార్గంలో నువ్వు ఎప్పుడైతే నడుచుకుంటావో నువ్వు ఎప్పుడు కూడా పాపానికి లోనవ్వకుండా ఏది నిజమో ఏది అబద్ధమో గ్రహించేవాడుగా ఉంటాం. ఇక మూడవదిగా మనం పరిశీలించినట్లయితే జీవం. ఆయనే నీకు జీవమై ఉన్నాడు. నిత్య జీవానికి తీసుకువెళ్ళాలంటే యేసుక్రీస్తు ప్రభువారు తప్ప వేరే మార్గం ఏదీ లేదు. అది ఎప్పుడైతే నీవు నమ్ముతావో, అది ఎప్పుడైతే నువ్వు విశ్వసిస్తావో, దేవుని రాజ్యానికి వెళ్ళడానికి నీవు అర్హత, లేదా దేవుని రాజ్యానికి వెళ్ళడానికి దేవుడు నేను తన రాజ్యంలోనికి ప్రవేశపెట్టడానికి ఎంతగానో ఆశపడుచున్నాడు. దేవుడి కొద్ది వాక్యం దీవించిన గాక. ఆమేన్. దయచేసి అందరూ తలలో ఉంచుదాం. సర్వోన్నతుడ, కృపగలిగిన యేసయ్య, మీ పరిశుద్ధ నామమునకు స్తుతులు స్తోత్రాలు చెల్లించుచున్నాం ప్రభువా. ఈ గ్రూప్లో ఉండే ప్రతి ఒక్క బిడ్డను దీవించి ఆశీర్వదించి నీ మార్గంలో వారు నడుచుకుంటూ, నీ సత్యాన్ని అనుసరించి నడుచుకుంటూ, నీవే జీవాహారమై ఉన్నావు, నీవే మమ్మల్ని జీవింపజేయవాడు అని తెలుసుకుని నీ కొరకు జీవించబడాలిగా ఉంచమని యేసు ప్రశస్తమైన నామములో అడిగి వేడుకొంచున్నాం తండ్రి. ఆమేన్.